ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది. చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ సర్కార్ చెప్తోంది. మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది. ఏపీలో త్వరలో ఎంబీఐపీసీ కోర్సు ప్రవేశపెట్టనుంది. Removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, pressure తగ్గుతుంది, competitive exams కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్ కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. So, ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్. వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది. చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది. ఏపీలో త్వరలో ఎంబీఐపీసీ కోర్సుని ప్రవేశపెట్టనుంది. అంటే మనకి 417 ఫస్ట్ ఇయర్, 417 second year, 60 practicals, total 1000. BIPC is 440 first year, 440 second year, 120 practicals, total 1000. Humanities 500 plus 500, total 1000. So uniform ga anni subjects ki 500 in first year, 500 in second year propose chestunnamu. Danto paatu very important intervention is introduction of internal marks. So maths suppose 100 marks unte 80 marks will be theory exam, 20 marks will be project work. Critical thinking kosam, assignments kosam వాళ్ళు practical ఇంకా చేయాలి కాబట్టి దాని కోసం 20 marks as per the CBSE pattern which is being followed in CBSE. We are proposing internal practical marks. Similarly English లో 80 marks theory, 20 marks English lab. PC అంటే ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది. చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది. ఏపీలో త్వరలో ఎంబీఐపీసీ కోర్సుని ప్రవేశపెట్టనుంది. రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్ కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు.
క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్, వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము, దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్. ఎంపీసీ అంటే మనకి 417 ఫస్ట్ ఇయర్, 417 సెకండ్ ఇయర్, 60 ప్రాక్టికల్స్, టోటల్ 1000. బైపీసీ ఇస్ 440 ఫస్ట్ ఇయర్, 440 సెకండ్ ఇయర్, 120 practicals, total 1000. Humanities 500 plus 500, total 1000. So uniform ga అన్ని సబ్జెక్ట్స్ కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. సో మ్యాథ్స్ సపోజ్ 100 మార్క్స్ ఉంటే 80 మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్, 20 మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్. క్రిటికల్ థింకింగ్ కోసం, అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం 20 మార్క్స్ యాజ్ పర్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ వీఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్. సిమిలర్లీ ఇంగ్లీష్లో 80 మార్క్స్ థియరీ, 20 మార్క్స్. ఈవెన్ ఎంబైపీసీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్, సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు, సంస్కృత్, ఉర్దూ, మ్యాథ్స్, 23 సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్. అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. So if I want to take HEC to maths plus English, I can take. A combination I'll be opening from next year. So one language compulsory, second language is elective. Adi kakunda you can also take a subject, academic subject. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను తొలగించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించనుంది. చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇంటర్ సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించింది. ఏపీలో త్వరలో ఎంబైపీసీ కోర్సు ప్రవేశపెట్టనుంది. 15 రాష్ట్రాలు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టాయి. దాన్నే ఫాలో కావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబైపీసీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్, సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్. Student can take Telugu, Sanskrit, Urdu, Maths, 23 subjects we are offering. Apart from languages, academic subjects kuda unnai. So if I want to take HEC to Maths plus English, I can take. A combination I'll be opening from next year. So one language compulsory, second language is elective. Adi kakunda you can also take a subject, academic subject.